Welcome to YQ Business. Nothing 0S 3.0 update. Android 15 ఆధారంగా రూపొందించబడింది. ఇప్పుడు అధికారికంగా విడుదల కావడం ప్రారంభించింది. ఈ అప్డేట్ గత కొన్ని నెలలుగా బేటా టెస్టింగ్ దశలో ఉండి ఇప్పుడు అది నథింగ్ ఫోన్ 2 మరియు ఫోన్ 2A యూజర్లకు స్టేబుల్ వెర్షన్ గా విడుదల అవుతుంది. మీరు ఈ డివైస్ లో ఒకటిని కలిగి ఉంటే ఈ అప్డేట్ మీరు వెంటనే పొందకపోవచ్చు. ఎందుకంటే అది స్టేజ్ లో విడుదల అవుతుంది. కాబట్టి కొన్ని యూజర్లు ఈ అప్డేట్ ను కొంతకాలం లేదా కొన్ని వారాల తర్వాత మాత్రమే పొందవచ్చు. కంపెనీ తెలిపినట్లుగా ఈ రోల్అవుట్ ప్రక్రియ పూర్తి స్థాయిలో డివైస్లలోకి చేరడానికి ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చు. నథింగ్ 0S 3.0 అనేది కొత్త ఫీచర్లతో సామర్థ్యాన్ని పెంచే మార్పులతో వస్తుంది. ఇది ప్రాముఖ్యంగా ఫోన్ 2 మరియు ఫోన్ 2A యూజర్లకు చాలా ప్రయోజనకరమైన అప్డేట్ గా భావించబడుతుంది. అయితే డివైస్ లైవ్ వెర్షన్లో సిస్టమ్ అప్డేట్లు మరియు వాడుకరుల అనుభవం మరింత మెరుగవుతాయి. అంతేకాదు ఆండ్రాయిడ్ 15 లో ఉన్న కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో వస్తాయి. మీ నథింగ్ స్మార్ట్ ఫోన్ కు అప్డేట్ అందుబాటులో ఉందా అనేది చెక్ చేసుకోవడానికి మీరు మాన్యువల్ గా సెట్టింగ్స్ సిస్టమ్ అప్డేట్ సెక్షన్ లో వెళ్లి అప్డేట్ ను చూడవచ్చు. మీరు అప్డేట్ ను వెంటనే చూడకపోతే ఆందోళన పడకండి. అది త్వరలో మీ ఫోన్ లో అందుబాటులో ఉంటుంది. నథింగ్ 0S 3.0 స్టేబుల్ అప్డేట్ చాలా రోమాంచకమైన ఫీచర్లను తీసుకొస్తుంది. ఇవి వాడుకరి అనుభవాన్ని మరింత స్మూత్ గా మరియు వ్యక్తిగతంగా మార్చడానికి రూపకల్పన చేయబడ్డాయి. అందులో ఒక ముఖ్యమైన ఫీచర్ అయిన కొత్త నథింగ్ గ్యాలరీ యాప్ ఫోటోలను మరింత సులభంగా వెతకడానికి సహాయపడుతుంది. ఇందులో మంచి సెర్చ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫోటోలకు సులభంగా ఎడిట్లు కూడా చేయవచ్చు. ఉదాహరణకు ఫిల్టర్లను ఉపయోగించడం, మార్కప్ చేయడం, స్మార్ట్ సజెషన్లతో లాక్ స్క్రీన్ కూడా కొత్తగా మారింది. ఇప్పుడు మీరు దాన్ని మీకు అనుకూలంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. తద్వారా అది మరింత మీదే ఉంటుంది. ఒక కొత్త ఫీచర్ లాక్ స్క్రీన్ లో షేడ్ విడ్జెట్స్ జోడించడానికి అవకాశం ఇవ్వడం. దీని ద్వారా మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధం కొనసాగించవచ్చు. అలాగే కౌంట్ డౌన్ విడ్జెట్ కూడా ఉంది. దీనికి మీరు ముఖ్యమైన సంఘటనలు లాక్ స్క్రీన్ నుంచే ట్రాక్ చేయవచ్చు. మరొక ఉపయోగకరమైన ఫీచర్ స్మార్ట్ డ్రాయర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీ యాప్స్ ను ఫోల్డర్లలో ఆటోమేటిక్ గా కేటగిరీ చేస్తుంది. ఇది మీకు అవసరమైన యాప్లు త్వరగా మరియు సులభంగా కొనుక్కోవడంలో సమయాన్ని ఆదా చేస్తుంది. ఇతర అప్డేట్లలో క్విక్ సెట్టింగ్స్ పునర్నవీకరణ, ఫాస్టర్ యాక్సెస్ కోసం ప్యాప్ యాప్ వ్యూలో మెరుగుదల మరియు కొత్త సిస్టమ్ ఫాంట్స్ ఉన్నాయి. ఇవి మరింత క్లియర్ గా మరియు చదవడానికి సులభంగా ఉంటాయి. నథింగ్ అనేక కొత్త ఫీచర్లను ప్రకటించినప్పటికీ ఇంకా కొన్ని పనితీరు మరియు విజువల్ మెరుగుదల గురించి సూచనలు ఇచ్చింది, కానీ వాటిని పూర్తి వివరంగా ఇంకా వెల్లడించలేదు. ఈ అప్డేట్ ద్వారా వాడుకరికి అనేక కొత్త మార్పులు, మెరుగుదలలు అందుతాయని అర్థం. మరిన్ని స్మార్ట్ ఫోన్ యూజర్లకు కూడా మంచి వార్తలు ఉన్నాయి. ఈ అప్డేట్ ను నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2A+ మరియు CMF ఫోన్ 1లకు 2025 ప్రారంభంలో విడుదల చేయబోతున్నారు. ఈ డివైస్ ల యూజర్లు కూడా త్వరలోనే ఈ అప్డేట్ ను పొందగలుగుతారు. నథింగ్ చెప్తున్నట్లుగా ఈ అప్డేట్ ఆ డివైస్లకు కూడా త్వరలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్డేట్ కోసం కళ్ళ మీద పెట్టుకోండి. ముఖ్యంగా ఈ అప్డేట్ వివిధ వాడుకరులకు మరింత మెరుగైన అనుభవం అందించడమే లక్ష్యం. నథింగ్ తమ డివైస్లను విస్తృతంగా అప్గ్రేడ్ చేస్తున్నట్లుగా వీటికి సంబంధించిన విశేషాలను త్వరలో వెల్లడించవచ్చు. 2025 ప్రారంభంలో ఈ డివైస్లకు అప్డేట్ రావడంతో మరింత మెరుగైన ఫీచర్లు మరియు పనితీరు సంబంధిత మార్పులు అందుబాటులో ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. YQ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి YQ బిజినెస్ ఛానల్.